అర్ధరాత్రి అదను చూసి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఫోర్సెస్ లోపలికి వెళ్ళి అక్కడ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. మొత్తంగా కూడా మనం చూస్తే ఇటు ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ క్షిపణి దాడులతో పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలపై భారత్ మేజర్గా అటాక్ చేసింది. ఇక భారత్ మెరుపు దాడులు లాహోర్, సియోల్కోట ఎయిర్పోర్ట్లు కూడా మూసివేశారు. ఈ దాడులతో ఇక పాక్ ఇప్పటికే అప్రమత్తమైంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇటు వైద్యులకు సంబంధించిన సెలవులను కూడా రద్దు చేసింది. భారత్ పాకిస్తాన్ యుద్ధం ప్రారంభం కావడంతో ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. భారత ప్రభుత్వం అర్ధరాత్రి అదును చూసుకొని పాక్ పై దాడులు చేసింది. పాకిస్తాన్లోని 100 కిలోమీటర్ల వరకు దూరం వెళ్లి భారత ఆర్మీ 9 చోట్ల ఈ దాడులు చేసింది. భారత దాడులతో వణికిపోయింది పాకిస్తాన్ ఇప్పటికే రక్షణ చర్యలను కూడా ప్రారంభించింది. వైద్య సేవలను ముమ్మరం చేసింది. వైద్యులకు ఇచ్చిన సెలవులను కూడా ఇప్పటికే రద్దు చేసింది పాకిస్తాన్. ఇక భారత దాడులతో పాకిస్తాన్ వణికిపోవడం మనం చూస్తున్నాం. విజువల్స్ లో కూడా చూస్తున్నాం మనం ఏ విధంగా ఇటు పాకిస్తాన్ లో దాడులు జరిపిందో భారత్. ఇక ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాల సంయుక్త దాడులుగా దీన్ని పరిగణించవచ్చు. పాకిస్తాన్ లోని కోట్లీ, మురిట్కే, బహవల్పూర్, ఇక ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. పాకిస్తాన్ సైనిక స్థావరాల్లోకి దూసుకు వెళ్లింది భారత సేన. త్రివిధ దళాల దాడులతో బూడిదైపోయింది పాక్ ఉగ్ర స్థావరాలు. 9 స్థావరాలపై దాడులు చేసింది ఇండియన్ ఆర్మీ. భారత మాతకి జై అంటూ నినాదాలు చేస్తూ అక్కడ భారత ఆర్మీ ఈ స్ట్రైక్స్ ను చేశారు. మొత్తంగా త్రివిధ దళాల దాడిలో భాగంగా పాకిస్తాన్ అయితే వణికిపోయింది. 9 స్థావరాలపై దాడులు చేసినట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది. భారత్ మాతాకి జై అంటూ కూడా నినాదాలు చేస్తూ ఈ అటాక్ అనేది ప్రారంభం చేశారు. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, ధర్మశాల, లెహ్ విమానాశ్రయాలు పూర్తిగా మూసివేశారు. ఇక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్ ఇల్లే టార్గెట్ గా ఈ దాడులు జరిగాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాం ఏ విధంగా అక్కడ దాడులు జరిగాయనే విజువల్స్. పాకిస్తాన్ లోపలి విజువల్స్ మనం చూస్తున్నాం. 100 మీటర్ల లోపలి వరకు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లోపలికి చొచ్చుకు వెళ్లి అక్కడ దాడులు చేసింది. మేజర్ గా ఇటు పాకిస్తాన్ టెర్రరిస్ట్లే మేజర్ అటాక్ లో ఇదయింది. మొత్తంగా మనం చూస్తే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్ ఇల్లు ఇక్కడ మేజర్ టార్గెట్ గా దాడులు అయితే జరిగాయి. భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలికిపడింది. తన వంతు తాను ఇటు సేఫ్టీ మెజర్స్ లో భాగంగా వైద్య సేవలను ముమ్మరం చేస్తోంది. వైద్యులకు ఇప్పటికే ఇచ్చిన సెలవులను రద్దు చేసింది పాకిస్తాన్. ఇక భారత్ మెరుపు దాడుల్లో ఎక్కడెక్కడ దాడులు జరిగాయని మనం ఒకసారి చూద్దాం. లాహోర్, సియోల్కోట ఎయిర్పోర్ట్స్ మూసివేశారు. మొత్తంగా భారత్ మెరుపు దాడుల్లో ఇటు మెర్కాజ్, సుభానల్లా, బహల్వల్పూర్, జెమ్లో దాడులు జరిగాయి. మర్కాజ్, తైబా, ఇక సర్జల్, మెహమూనా జోయా, మర్కాజ్, అహ్లే హదత్, అబ్బాస్ కోట్లీ, షాహిద్ కోట్లీ, నల్లా క్యాంప్, లాస్లీ, బిలాల్ క్యాంప్లో దాడులు జరిగాయి. ఇక భారత క్షిపణి దాడులతో పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ దేశంలో రావల్పిండి, ఇస్లామాబాద్, బహ్వల్పూర్ నగరాల్లో అక్కడి ప్రభుత్వం ఇప్పటికే మెడికల్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ ను అలర్ట్ చేసింది పాకిస్తాన్ గవర్నమెంట్. విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించేసింది. ఇండియా దాడులు కొనసాగిస్తోందేమో అన్న భయంతో ఇటు నష్ట నివారణ చర్యలను కూడా చేపడుతోంది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్లో ఇప్పటికే 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అర్ధరాత్రి 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది ఇండియన్ ఆర్మీ. దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చేసింది. ప్రెస్ నోట్ ను రిలీజ్ చేస్తూ త్వరలోనే డీటెయిల్డ్ గా కూడా చెప్తామంటూ కూడా ప్రెస్ నోట్ లో భారత ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక నోట్ ను రిలీజ్ చేసింది. ఇక భారత్ పాకిస్తాన్ యుద్ధం ప్రారంభమైనట్టే. అర్ధరాత్రి అదును చూసుకొని ఇటు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడికి పాల్పడింది భారత ఆర్మీ. త్రివిధ దళాల దాడి అని మనం పేర్కొనొచ్చు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా అర్ధరాత్రి అదును చూసుకొని పాక్ పై దాడులు చేసింది. పాకిస్తాన్ లో 100 కిలోమీటర్ల దూరం వెళ్లి భారత ఆర్మీ 9 చోట్ల దాడులు జరిపింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శివ, చెప్పండి. మనం ప్రెసెంట్ చూస్తున్నాము నిన్న అర్ధరాత్రితో ఇటు భారత్ పాకిస్తాన్ ఏదైతే వార్ ఉందో అది అఫీషియల్ గా స్టార్ట్ అయిపోయినట్టు మనం అనుకోవచ్చు. అసలు ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి?
రైట్ సటస్ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత కొంతకాలంగా పెహల్గాంలో కాల్పుల ఘటన జరిగిన తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలను బట్టి ఫర్దర్గా యుద్ధం ఉంటుంది, అంటే ప్రతీకార దాడి చేస్తామంటూ కూడా భారత ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో యుద్ధం కూడా సంభవించే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య, రెండు దేశాల మధ్య యుద్ధం ఉండబోతోంది అనేది కూడా అందరూ భావించారు. ఇటు భారత్ కూడా ప్రతీకార దాడి అనేది గట్టిగా ఉండబోతుంది. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు. మరోవైపు ఎవరైతే ఉగ్రవాద స్థావరాలకు ఆశ్రయం ఇచ్చిన వారు కానీ, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన వారు కానీ దాని వెనుక ఉన్న ప్రాంతాన్ని కూడా ఊడ్చి పారేస్తాం, తుడిచి పారేస్తాం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి అనుగుణంగానే ఆ ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా రాత్రి 1:28 ఆపరేషన్ ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసి దానిలో భాగంగా ఉగ్రవాద స్థావరాలపై, అంటే 5 ప్రాంతాల్లో 9 ఉగ్రవాద స్థావరాలపై టార్గెట్గా చేసుకుని వారు దాడులు జరిగాయి. ఉగ్రవాద స్థావరాలపై కేవలం ఉగ్రవాద స్థావరాల మీదే దాడి చేసినట్టు తెలుస్తుంది. ఎటువంటి సైనిక స్థావరాలపై అటాక్ జరగలేదు. అంటే ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేస్తాం, ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని మరి శిక్షిస్తామనేది భారత్ ప్రధానంగా ప్రతి ఒక్కరికి అందరికీ కూడా చెప్తూ ఉంది. దానిలో భాగంగానే త్రివిధ దళాధిపతులతో సమావేశం నిర్వహించడం కానీ, హోంశాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శి సమావేశం కావడం, మరోవైపు ఈరోజు దేశవ్యాప్తంగా డ్రిల్స్ నిర్వహించాలని అందరికీ ఆదేశాలు జారీ చేయడం, నిన్న హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల సీఎస్లతో సమావేశమై ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించాలి, విపత్తు వస్తే కనుక, అంటే వైమానిక దాడులు జరిగితే కనుక దాని నుంచి ఎలా రక్షించుకోవాలి అనే అంశాలపై కూడా అవగాహన కల్పిస్తూ అందరూ మాక్ డ్రిల్లో పాల్గొనాలంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే అందరూ కూడా మాక్ డ్రిల్ ఉంటుంది, ఇప్పట్లో అటాక్ ఉండదు పాకిస్తాన్ పైన అని అందరూ కూడా భావించారు. కానీ అనూహ్యంగా భారత్ తీసుకున్న నిర్ణయాలను ఏ సమయంలో కూడా అంచనా వేయలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా రాత్రి 1:28 టైంలో భారత్ అటాక్ చేసింది. అంటే గతంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే కాల్పుల ఘటన జరిగిన తర్వాత భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల అసహనం, అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడుతుంది. ఎట్ ద సేమ్ టైం వారు అర్ధరాత్రి సమయంలో ఏ సమయంలో అయితే వారు అటాక్ చేసి భారత సైన్యం పైన, భారత ఆర్మీ